ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి 40,000 కోట్ల బకాయిల చెల్లింపులు ప్రభుత్వ నిర్ణయం ఏమిటి? సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. ఉద్యోగులకి సంబంధించి ఉద్యమానికి సిద్ధం కండి. ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఉద్యమ శంఖారావం. ఈ నెల 28వ తేదీన శుక్రవారం విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు, అదే రోజు ఉద్యమ కార్యాచరణ ప్రకటన. సో, ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఉద్యోగుల గౌరవాన్ని దెబ్బతీయడం అని ప్రశ్నిస్తున్నారు. మాకు రావాల్సిన బకాయిలు 40,000 కోట్లు అడుగుతుంటే ఉద్యోగులను ప్రజల ముందు దోషం చేయాలనే ప్రయత్నాలు సమంజసమేనా? ఇంతవరకు కుటుంబ ప్రభుత్వం చెల్లించిన డబ్బుల్లో అధిక శాతం మేము దాచుకున్న డబ్బులే. ఉద్యమం ప్రారంభమైతే దానికి బాధ్యత ప్రభుత్వందే. బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు. సో, ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి వెయిట్ చేశారు. పీఆర్సీకి సంబంధించి, ఐఆర్‌కి సంబంధించి, పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలకి సంబంధించి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి నమ్మకంతో వెయిట్ చేశారు. అయితే ఈసారి నుంచి ఈ నెల 28వ తేదీ నుంచి ఉద్యమ కార్యాచరణ మొదలెడతామని చెప్పేసి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. రాష్ట్రంలో ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఏపీ జేసీ అమరావతి రాష్ట్ర కమిటీ అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా సమస్యల పరిష్కారంలో కొనసాగుతున్న జాప్యాన్ని ఇక ఏమాత్రం సహించేదే లేదని ఏపీ జేసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు స్పష్టం చేశారు. ఉద్యోగుల హక్కులు, ఆత్మాభిమానం, భవిష్యత్ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించక తప్పని పరిస్థితిని ప్రభుత్వమే కల్పించిందని వారు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ రెవెన్యూ భవన్లో ఏపీ జేసీ అమరావతి స్టేట్ సెక్రటేరియట్ మరియు ఉద్యమ కార్యాచరణ కమిటీ సమావేశం అయితే జరిగింది. సో, ఈ సమావేశంలో భాగంగా చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఉద్యమ కమిటీ చైర్మన్ టీవీఎఫ్ ఫణిపేర్రాజు తదితరులైతే పాల్గొన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలు, మధ్యంతర వృత్తి, డీఏలు, పీఆర్సీ తదితర న్యాయమైన హక్కులను పదే పదే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారంలో ఆశించిన స్థాయిలో ముందడుగు పడడం లేదన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు సుమారు 40,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గత 2 సంవత్సరాలుగా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను పూర్తి వివరాలను ప్రభుత్వం ఎందుకు వెల్లడించడం లేదని నిలదీశారు. ఉద్యోగులు ప్రభుత్వం నుంచి కొత్తగా ఏమీ అడగడం లేదు, తమకు రావాల్సిన న్యాయమైన హక్కులే కదా అడుగుతున్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్లో అధిక భాగం ఉద్యోగులు తమ జీతాల నుంచి దాచుకున్న సొమ్మే. అయినా తమ హక్కుల కోసం అడిగే ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయడం సరికాదని బొప్పరాజు అన్నారు. సో, కూటమి ప్రభుత్వం గౌరవాన్ని కాపాడుతామని ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన ప్రయోజనాలు చెల్లించకపోవడమేనా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడడం అంటే అని ప్రశ్నించారు. సో, ప్రభుత్వం మీద అల్టిమేటం జారీ చేశాయండి. ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారం రావాలంటే ఉద్యమమే సరైన మార్గమని, హక్కుల సాధన కోసం పోరాటం చేయడం తప్పనిసరి అని చెప్పేసి దామోదరరావు గారు అభిప్రాయపడ్డారు. సో, ఈ నెల 28వ తేదీన రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటిస్తారు. సో, ఈ విధంగా ఏపీ జేసీ అమరావతి పిలుపునైతే ఇవ్వడం జరిగింది.